డబ్బులే ఇచ్చారండి బట్టలు కొనుక్కోమని. కానీ పిల్లాడికి కొనేసిందట. మన ఇంట్లో పనిచేసేవాళ్ళు. పాపం మన బిడ్డ లాంటి వాళ్ళే కదా. నన్ను కూడా పిల్లాడు అనుకుని ప్యాంటు చొక్కా కొనివచ్చుగా మా ఆఫీసరు. ఆఫీస్ వాళ్ళు ఎందుకు కొనిస్తారు టీవీ? జీతం ఇస్తున్నారు చాలదా? చాలకనే కదే టీవీ కొనంది. కావాలంటే నన్ను ఎవరికైనా నమ్మేసుకొని టీవీ కొనుక్కో. నువ్వేమన్నా శుభలగ్నంలో జగపతి బాబువా నిన్ను నమ్ముకోవడానికి? టీవీ కోసమేనా మీ చింత? ఇన్స్టాల్మెంట్ ఆండాలు ఉంది మీ చెంత. సులభ వాయిదాలకు శుభ్రంగా సంప్రదించండి. ఇన్స్టాల్మెంట్ ఆండాల్. ఏంటో అవన్నీ మా వల్లే అవుతాయి వదనా. వల్ల ఖరీదు కొనిపించటమే ఇన్స్టాల్మెంట్. ఒక్క టీవీ ఏమిటి, ఇన్స్టాల్మెంట్స్ తో ఇండియాని అమ్మేయొచ్చు కొనేవాళ్ళుంటే. కాస్త మా వారిని నమ్మి పెడతావా? ఇన్స్టాల్మెంట్ అయినా పర్వాలేదు. అయితే ఇక నీ ఇంట్లో ఎవరిడే కళ్యాణం, ఎవరి గ్రీన్ తోరణం. బొబ్బట్లో రాయొచ్చి పన్నిరిగిందా? ఈ ఊళ్ళో రాళ్ళు రాయలసీమ హైబ్రిడ్ అయి ఉంటాయి. అదే సమాధానం రా నీ దుంప జగ. ఒరేయ్ ఆపరా, ఈ వంట జరగడానికి లేదు. బంగాళదుంప కూరలు బొగ్గులు వచ్చాయని పుల్లలు పెడతారా, మళ్ళీ ఇచ్చిందేమో పుల్లల పొయ్యి. అంటే బొగ్గులు పడుతున్నా కూడా చూసుకోవా? చెమటోడిచి పని చేయమంటారు, చెమట్ల కారి పులుసులో పడుతున్నా చూసుకోవా అంటారు. చెప్పండి మరి, పని చేయమంటారో వద్దంటారో? అంటే ఏమిటి? నువ్వు వంట చేయకపోతే పెళ్లి ఆగిపోతుందా? పెళ్ళి ఎందుకు ఆగుతుందండి? వంట ఆగుతుందండి. ఎలా ఆగుతుందో నేను చూస్తాను. ఇలా ఆగుద్దండి. ఒరేయ్ ఆపరా, పద. అయ్యో ఆగమని చెప్పండి. ఒకసారి పెళ్లి దాకా వచ్చిన వంట ఆగిపోతే ఈ రోజు పెళ్లికి వంట చేస్తాను. నేను చేస్తాను. నువ్వా? అయ్యో మీరు చేయటం ఏంటమ్మా పెళ్లికొచ్చి? ఆ వంట సార్ నేను రిక్వెస్ట్ చేస్తాను. అక్కర్లేదు. వెళ్ళరా. అయ్యో బరబడి లేకపోతున్నాడే. వెళ్ళండి వెధవని. ఇంత వంట ఒక్కదాని ఎలా చేస్తావు సత్యా? చేస్తాను. కిందటి సార్ వంటల సార్ అయితే బాగుండదు. బాగుంటుంది. మీరు గరిట సరిగ్గా పట్టుకుని నా వెనకాలే రండి. నెక్స్ట్ ఐటమ్ ఏంటి? టమాటా పప్పేనా? టమాటా పప్పు కాదు, దోసకాయ పప్పు. అదేందమ్మా పాప నోట్లో నాలుక లేని మొగుడిని ఆడిస్తుంది? అది ఆడించడం కాదమ్మా, వాళ్ళ ఇంట్లో అంతే. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, 25 ఏళ్ళు వచ్చినా వాళ్ళ అమ్మ గీసిన గీత ఇప్పటికీ దాటమంటే దాటడు. ఇది మా అమ్మ గీసిన గీత అనుకోండి. ఈ గీత నేను ఎప్పుడు దాటను. దూకుతా. ఇప్పుడు ఏ గీత నేను చదువుతారా? ఈ గీత. ఇంటర్వ్యూకి వెళ్తూ ఉద్యోగానికి వెళ్తున్నట్టు ఈ టిఫిన్ బాక్స్ ఎందుకమ్మా అని అడిగితే అమ్మ ఫీల్ అయిపోతుంది. సరే తిన్నావనుకో, పండుగ నాడు కూడా పాత పెళ్ళామేనని మన టంగ్ ఫీల్ అయిపోతుందిరా. తీసుకో. మరి నువ్వేం తింటావరా? రే పులిహోరం చెప్తే నేనే తినేద్దాను కదరా. అంత గొప్పగా లేదురా, ఉప్పు తక్కువైనట్టుంది, రుచి లేదు. మా అమ్మ చేతి వంట తినడమే ఓ లక్కు, దానికి వంకలెడతావా? ఓ మై గాడ్. అత్తమ్మా ఏమిట్రా సూరి ఇలా వచ్చావు? అదే అత్తమ్మా, పద్మ చదువైపోయింది కదా అని. ఆహా, పద్మకు నీకు పెళ్లి గురించా నాయనా? ఒరేయ్ ఒక పని చేస్తావా? చెప్పతమ్మా. నువ్వు ఆ కాంపౌండర్వి, నువ్వు ఆసుపత్రిలోని ఓ నర్సును చూసుకో. అది దూదెట్టి స్పిరిట్ రాస్తుంది, నువ్వు సూదెట్టి పొడుస్తుండు. ఇద్దరు పుండు బ్యాండెడ్లా చూడముచ్చటగా ఉంటారు. అదేం మాట అత్తమ్మా? ఎవర్రా అత్తమ్మా? నా పద్మ, సంజయవతి గారి కాబోయే కోడలు. చదువుకున్న పిల్లను ఉద్యోగం చేయించకుండా వాళ్ళింటెందుకు చేర్పించాను? తనకు తెలియకుండానే తన కాబోయే కోడలికి ఆవిడ ట్రైనింగ్ ఇస్తుందని. అత్తమ్మా మేనల్లుడు, ఆవిడ కూతురు పెళ్లి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, అదైపోతే సెకండ్ ఇన్స్టాల్మెంట్ పద్మ పెళ్లి. అయితే పద్మ. ఒరేయ్ ఇంకోసారి నువ్వు పద్మ అనకూడదు. పద్మ వస్తున్నా. ఏమండి, సంపర కలిదిండి సుబ్బారావు గారు తెలుసుగా మీకు? సంపర మన పక్కూరే. ఏంటి విశేషం? సుబ్బారావు గారు అబ్బాయి ఇక్కడే ఉద్యోగంలో ఉన్నట్ట. జైకా సంబంధం చూస్తున్నారు ఆంటీ. పొద్దున్నే ఈ నవల్లేంటమ్మా? మొదలైందా? జస్ట్ ఇప్పుడే. పద్మ నిన్ననాలే. మీ ఇష్టం వచ్చిందనండి అమ్మా. అన్నా వినకపోతే తన్నండి, మీ ఇష్టం. నా కూతుర్ని మీ చేతిలో పెట్టాను. అది కాదు అండాళ్ళు, ప్రతి పనికి అది నేనున్నానని పరుగులు పెడుతుందా? అది వచ్చిన దగ్గర నుంచి దీనికి బద్ధకం పెరిగిపోయింది. పెళ్లి కావాల్సిన పిల్ల, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మీరేం బాధపడకండి, మన జయమ్మకు మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. అత్తపూరు లేదు, కట్టకానుకల పేచి కూడా లేదు. జయరాం గారని టీవీ షాప్ ఉంది, వాళ్ళ అబ్బాయి వాళ్లకు మన అమ్మ తెగ నచ్చిందట. వాళ్ళు ఎప్పుడు చూశారు? నిన్నెందుకు అడిగారు? టైపింగ్ వెళ్తుంటే చూసాట అబ్బాయి. నేనే మన మంచి చెడు. నీకేమైనా బుద్ధుందా? ముందు పెట్టినాడు. పాపం ఏమిటండి, మనకు తెలియకుండా మన అమ్మాయిని పెళ్లి చూపులు చూపించేసి మాట్లాడేసి అసలు ఇవిడెవరండి? ఇంకెవరైనా అయితే చెప్పుకుంటుండే. అవునవును నిజమే, అడగకుండా గోకోవడం ఎందుకు చెప్పు. అది కాదండి. ఇదిగోమ్మా, ఇన్స్టాల్మెంట్స్ లో టీవీలు ఫ్రిడ్జ్లు అంటకట్టడం అనుకున్నావా? పెళ్లి కొడుకులు అంటకట్టడం. నమస్తే.
నమస్తే. సర్వాణి రూపాణి విచత్య ధీర ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. ఈ పెళ్లి సంబంధం గురించి మనమే ఊరెళ్ళి వాకప్ చేస్తే బాగుంటుందేమో. బ్రహ్మాండంగా ఉంటుంది. మన ఊరు కూడా చూసి 17-18 ఏళ్ళు అయింది. ఒరే బండా, నువ్వు వెళ్తావా నాన్న? నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, కాకపోతే ఊరు అది కొత్త. కొత్త ఉందిరా, మన ఊళ్ళో దిగు. ఏ కుక్క వెంటబడిందనుకో ఒక్క పరుగు తీస్తే సంపర్లో ఉంటాం అంతే. పొద్దున వెళ్తే సాయంకాలానికి వచ్చేయచ్చు. మన ఇంట్లో దిగి 4 రోజుల నుండి తీరిగ్గా తెలుసుకుని రావచ్చు కదా. అమ్మో, 4 రోజులే? 4 రోజులు వీడిని వదిలిండడం నా వల్ల కాదండి. అదిగా సత్య, పెళ్లి సంబంధం కదా, హడావిడి ఎందుకు? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తే అన్నయ్య వదిన కూడా బాధపడతారు. చూడన్నా, నువ్వు ఊరు వెళ్తే పెద్దమ్మ పెదనాన్నతో కుదురుగా ఉండాలి, కుదురుగా మాట్లాడాలి. సరేమ్మా. బాబాయ్, పెళ్లి వారి ఇంటికి వెళ్ళేటప్పుడు పెద్దమ్మ పెద్దనాన్న నీతో తీసుకెళ్ళు, లేకపోతే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారు. అలాగే, నాకు కూడా పెద్దమ్మని చూడాలంది నాన్న. గుడ్. ఆ వివరాలన్నీ నన్ను అడుగుతావరా? అమ్మని అడుగు, పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో ఏమిటోనని. నేను వచ్చేలాగా పైకి వెళ్ళిపోయావా బామ్మా? ఒరే అల్లిగా, నేను వెళ్ళిపోలేదురా. ఆ నిచ్చెన పడిపోయింది, కాస్త తీసి పెట్టు. మరి టెలిగ్రాము పోయింది మా అమ్మ. అమ్మా, ఏమిట్రా ఎప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే. టెలిగ్రామ్ ఇస్తే ఆఫీస్ కి సెలవు పెట్టి మరీ వచ్చారు. ఇంతకీ ఎవరికమ్మా సీరియస్? అది కాదు, అది అమ్మా, నాన్న, నాన్న, ఏమిటి నాన్న ఇవన్నీ? అన్ని రెండేసున్నాయి. దెబ్బలు ఎలా తగిలాయి? దెబ్బలు ఎలా తగిలాయి? కాదురా, దెబ్బలు తగిలాయి. నేను దెబ్బలు తగిలాయి అనుకున్నానులే. అబ్బా కాదురా, దెబ్బలు తగిలాయి. అదే దెబ్బలు తగిలాయి అనుకున్నానులే. ఎలా తగిలాయి? ఎలా తగిలాయి? ఏంటి? అద్దా, నీ అమ్మ మా అమ్మ మామూలు పోట్లాటే. మధ్యలో నేనెళ్ళా, అప్పుడైంది దెబ్బలాట. నీ అమ్మ నాయమ్మ, నీ అమ్మ నాయమ్మ, నీ అమ్మ నాయమ్మ. పక్కింటోళ్ళు ఎవరినంటే బూతులు అనుకుంటారు. ఆపు. వద్దులేరా, పక్కింటోళ్ళు ఇంటే బూతులు అనుకుంటారు. ఆపేస్తాను. ఈడ కూడా సోటోడు చంపేస్తాడు బాబు. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఇప్పుడు నాకు ఈ టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చేట్టు? ఈ ఒక్కడికే కాదురా, ఎదవకాన కావాల్సిన వాళ్ళందరికీ ఇచ్చాం. నీకు త్వరగా పెళ్లి చేసేద్దామని. నాన్న, నా పెళ్లికి తొందర నాన్న. నా పెళ్లికి తొందర? ఒక్క పెళ్ళంతోనే చేస్తుంటే నాకు ఇంకో పెళ్లి ఎందుకురా? నాన్నా, ఏమిట్రా, మా చందు వస్తున్నాడా? ఏమండి, మన బండోడు నిజమేనంటారా? అదిగోనే వచ్చేస్తున్నాడు. పెదనాన్న. అరే చందు, పెద్దమ్మా. ఒరే బండా, ఎంత పెద్దోడు అయిపోయావురా? వాడేమన్నా చిన్నోడా చిత్తకోడా? ఇప్పుడు కూడా బండోడా ఏంటే? అదేమిటి పెదనాన్న, నేనెంత పెద్దాడినైనా మా పెద్దమ్మకి బండాడిని. మా నాయనే, చాలా బాగా చెప్పావురా మీ పెద్దనానికి. ఎవరో పొట్టు సత్యం కొడుక? అవును పిన్ని. యారా, మీ అమ్మా బాబు సొంతూరు మర్చిపోయారా? అయ్యో లేదండి. అండి ఏమిట్రా, వరుసకు నీకు పిన్నినే. అయితే ఏవలే గాని పిల్లోడిని కాస్త భోంచేసి చేసి నడువు వలసినవండమ్మా. రేపు పొద్దున వచ్చి మాట్లాడుచులే. రారా బండా. రారా. మీ నాన్న కంటే నెలవగానే గంట కొట్టినట్టు 4 రాళ్లు వస్తాయి. మీ పెద్దనాన్న కదలేదుగా. పొలం అమ్మటం ఎందుకు అన్నాను, అంతేరా, అంతకంటే వేరేమీ అనలేదు. ఆ ఒక్క మాట అన్నందుకు మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. 20 ఏళ్ళుగా మా మొహం కూడా చూడలేదు. మేము కాని వాళ్ళం అయిపోయాం. అబే అదేం లేదు పెద్దమ్మా, ఎప్పుడు నీ గురించే చెప్తుంటుందమ్మా. నిజంగానట్రా? నిజమేలేవే, నువ్వు కాసేపు మూసుకుంటే అటు 4 మెతుకులు తింటాడు. నువ్వు తినరా. అదేమిట్రా బండా, అప్పుడే పెరిగేసుకున్నావు. చాలు పెద్దమ్మా. ఏది తినటమో ఏమిటో. ఎరా చందు, నిజంగా నువ్వు ఇంట్లో చెప్పే వచ్చావా? అదేంటి పెద్దనాన్న,
ఏ కులంగాని పిల్లనో లవ్వాడి మీ అమ్మ అబ్బా వద్దంటే అలిగి ఇక్కడికి వచ్చావు అవునా? ఏరా బండా చూడు పెద్దమ్మా, నేను చూడడానికి నేను రాకూడదా? రేయ్ కోతలు చాలుగానే అసలు నీకు ఈ ఊళ్ళో పనేంట్రా? ఈ ఊళ్ళో కాదు, పక్క ఊళ్ళో. ఏ బతకాలం లేదా? ఉంది, కానీ నేను బ్రతకడం అదే ఇష్టం లేదు. ఏంటి? 6 నెలల తర్వాత క్యాన్సర్ తో పోవాల్సిందాన్ని ఇప్పుడు పోయినంత మాత్రం నష్టమేమీ లేదండి. పాపం అనవసరంగా మీరు కేసులో ఇరుక్కునేవారు. నన్ను క్షమించండి. సారీ, కోపంలో అనుకోకుండా బతకాలం లేదా అన్నాను. పర్లేదండి, రండి డ్రాప్ చేస్తాను. మధ్యలో డ్రాప్ అయ్యే వాళ్ళతో ప్రయాణం పెట్టుకోవద్దు. నీ పేరేమిటి? చందు, చంద్రశేఖర్. మీ పేరు? నీలిమ. వెళ్తాను. వెళ్ళొస్తాను అనాలి. మా అమ్మ చెప్తూ ఉంటుంది. నే వెళ్లే చోటు మళ్ళీ వచ్చేది కాదు. నా చిన్న జీవితంలో మీ పరిచయం ఒక అందమైన మలుపుగా గుర్తుపెట్టుకుంటాను. బ్యాంకు లోన్ శాంక్షన్ అయిందా? మేనేజర్ మనోడే, నేను చెప్పానని చెప్పు. ఓ సిగరెట్ డబ్బులి. ఏట్రా ఏటి నువ్వు నన్ను బొత్తుగా లెక్క చేయవేటి? ఇదిగో పివి నరసింహారావు ప్రధానమంత్రి కావడానికి కారణం ఎవరో తెలుసా? చెప్పుకోను. ఎందుకు చెప్పుకోను నాకు తెలుసు, ఆ భగవంతుడు తెలుసు. నువ్వేమో నన్ను లెక్క చేయవు. ఓ సిగరెట్ డబ్బులి. ఒరే సుబ్బిగా, మీ బాబు గాలికి బేవారసుగా తిరుగుతుంటే పట్టుకొచ్చి కొట్టెట్టించింది నేను. నువ్వేమో నన్ను బొత్తిగా లెక్క చేయవు. ఏమన్నా అడిగితే డబ్బులి డబ్బులి అంటావు. ఎట్టారైతే ఓ సిగరెట్ డబ్బులి. ఏం సిగరెట్ కావాలి? గోల్డ్ ఫ్లాకే. గోల్డ్ ఫ్లాగ్లు ఉండవు. మరి ఏముంటాయి? విల్స్ కావాలేటి? ఏదో ఒకటి ఇచ్చేయి. నిన్ను కాదు, ఆయన్ని. ఎవరో థ్యాంక్ యూ. చూడండి, అలీబాబు ఏ బ్రాండ్ సిగరెట్ కాలుస్తాడు? అలీబాబా ఎవరండి ఆయన? అలీబాబా అంటే పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు ఆడేనండి. అవునండి. ఆడే బ్రాండ్ సిగరెట్ కాలిస్తే నీకెందుకో? పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి కాస్త మంచి చెడ్డ తెలుసుకుందామని. పెళ్లి సంబంధమా? అట్టాగైతే మీరు మాట్లాడాల్సింది ఆడితో కాదు, నాతో. మాస్టారు, నా గురించి తమకు తెలియదేమో. ఇప్పుడు నాగార్జున గారికి అమల గారికి పెళ్లికి కారణం ఎవరు తెలుసా? చెప్పుకోను. ఇంతెందుకు, ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి గారి మ్యారేజ్ కి రీజన్ ఎవరో తెలుసా? వాళ్ళని అడగండి, ఎవరి పేరు చెబుతారో. నా పేరే చెబుతారు, కానీ నేను చెప్పుకోను. ఎందుకు చెప్పుకోను తెలుసా? అది నాకు తెలుసు, ఆ భగవంతుడు తెలుసు. ఓకే, ఇప్పుడు అలీబాబు మ్యారేజ్ గురించే కదా. ఆడు ఏ బ్రాండ్ సిగరెట్ అయితే మీకు ఓకే? భలేవారండి, సిగరెట్ కాల్చడం మంచి అలవాటు కాదు కదండి. నా గోల్డ్ కింగో, సిగరెట్ నువ్వు గాలిస్తే తప్పు లేదు, కానీ ఆడు గాలిస్తే తప్ప. పెళ్లి సంబంధం చూసేప్పుడు తాగితే తప్పే. పరాయూరోడు ఇంత చెప్పినా కూడా నా గురించి లెక్క చేయడే. ఏమే మళ్ళీ రేషన్ కార్డు వచ్చిందా? ఈ అమ్మారో మా నాడే వత్తనా ఉండు. బాగున్నారండి? నేనెటూ బాలేను. సిగరెట్లు తాగి మీరు కూడా క్యాన్సర్ తెచ్చుకుంటారా? మీకేమైనా అయితే మీ అమ్మా నాన్న భరించగలరా చెప్పండి.